ఇది కలియుగం. దేవుడు శిలగా మారిపోయాడని కొందరు, గుండెల్లోనే ఉన్నాడని మరికొందరు నమ్మే కాలం. కానీ ఈ ప్రపంచంలో ఎవరు లేని ఒక అనాథకి దేవుడు ఎక్కడుంటాడు? వాడి ఆకల్లో ఉంటాడా, లేక వాడి కన్నీళ్ళలో ఉంటాడా? దైవమే దిగి వచ్చిన మా ఈ సిరీస్ని పూర్తిగా చూడండి. అన్నా ధర్మం చెయ్యండి. అక్క మీరైనా ధర్మం చెయ్యండి. అన్నా 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 ధర్మం చేయండి. స్వామి, ఈరోజు కూడా ఎవ్వరు చిల్లర ఇవ్వలేదు. ఆ కోటిగాడు వస్తే నన్ను చంపేస్తాడు. అయ్యో, నీకు ఆకలేయట్లేదా? నాకు మాత్రం కడుపులో ఎలకలు పరిగెడుతున్నాయి. అందరూ నీ దగ్గరే వెళ్తున్నారు కొండపైకి. నన్ను కూడా తీసుకెళ్ళొచ్చు కదా స్వామి. చూసావా, నువ్వు గ్రేట్ స్వామి. 5 రూపాయలు వచ్చాయి. వెళ్ళి బిస్కెట్ ప్యాకెట్ కొనుక్కుంటాను. బాగా ఆకలి వేస్తోంది. నీకు కూడా ఇస్తా, సరేనా? అన్నా, ఒక బిస్కెట్ ప్యాకెట్ ఇవ్వండి. ఏంట్రా, బాగా కలెక్షన్ అయినట్టుంది. బిస్కెట్లు కొంటున్నావు, నాకు ఇవ్వాల్సిన కమిషన్ ఎక్కడా? లేదు కోటి అన్నా, ఈరోజు ఇదే ఫస్ట్. బాగా ఆకలిగా ఉందన్నా, అందుకే కొన్నాను. రేపు డబల్ ఇస్తాను. రేపు సాయంత్రానికి కనీసం 100 రూపాయలు నా చేతిలో పెట్టాలి. లేకపోతే నిన్ను ఏం చేస్తానో తెలుసు కదా. జాగ్రత్త. ఎందుకు స్వామి నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నావు? నీకు నేను ఏం పాపం చేశాను? నాన్న లేడు, అమ్మ లేరు, కనీసం తినడానికి తిండి కూడా ఇవ్వవా? నువ్వు నిజంగానే దేవుడివేనా, లేక మట్టి బొమ్మవా? సారీ స్వామి, కోపంలో అనేశాను. నువ్వు తప్ప నాకు ఎవ్వరూ లేరు కదా, అందుకే నీ మీద కోపం వస్తుంది. నన్ను క్షమించు. ఏరా బాబు, ఇంకా ఇక్కడే ఉన్నావు? చలి వేస్తోంది కదా. పూజారి గారు, స్వామివారికి ఆకలి వేయదా అండి? స్వామివారిది ఆకలి కాదు బాబు, భక్తిని ఆశిస్తారు. మరి నా ఆకలి? నేను ఇంత అడుగుతున్నా ఆయన వినడం లేదు. ఆ కోటిగాడు నన్ను కొట్టాడు. స్వామి ఎందుకు రాలేదు? స్వామివారు ఎప్పుడు వస్తారో, ఎలా వస్తారో ఎవ్వరికీ తెలియదు బాబు. కానీ ఆయన రావాలంటే నీ నమ్మకం బలంగా ఉండాలి. ఒక కథ చెప్తాను విను. పూర్వం కుమ్మరి భీమన్న అనే ఒక పేద భక్తుడు ఉండేవాడు. ఆయన మట్టి పూలతో పూజ చేసేవాడు. కాని ఆయన భక్తికి మెచ్చి సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే ఆయన దగ్గరికి వచ్చాడు. నిజమా? నా దగ్గర కూడా మట్టి స్వామే ఉన్నాడు. నేను కూడా పూజ చేస్తాను. మరి నా దగ్గరికి వస్తాడా? తప్పకుండా వస్తాడు. నీ గుండెల్లో నిశ్చలమైన భక్తి ఉంటే ఆయన నడుచుకుంటూ వస్తాడు. ఇదిగో ఈ ప్రసాదం కూడా తిను. ధైర్యంగా ఉండు.
బాలు నిరీక్షణ ఫలించిందా? శ్రీనివాసుడు నిజంగానే ఒక పేద బాలుడి కోసం దిగి వచ్చారా? తెలుసుకోవాలంటే ఎపిసోడ్ 2 అని కమెంట్ చేయండి. మీ కమెంట్స్ ఆధారంగా ఎపిసోడ్ 2 చేయడం జరుగుతుంది.